అందరికీ నమస్కారం. ఈరోజు మత్స్య జయంతి సందర్భంగా మత్స్యావతారం గురించిన కొన్ని విశేషాలనైతే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మత్స్య జయంతి సందర్భంగా మత్స్యావతారం గురించిన విశేషాలు. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారము మత్స్యావతారం. ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు చాలా ప్రసిద్ధమైనవి కదా. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిమాణాన్ని వ్యక్తం చేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్స్యావతారాన్ని జల ఆవిర్భావానికి సూచనగా చెప్తారు. బ్రహ్మకు ఒక పగలంటే 1000 మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుంది అని చెప్తారు పెద్దలు. దీన్ని నైమిత్తిక ప్రళయంగా చెప్తారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచాక బ్రహ్మ మరలా యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడంటారు. దీనికి ఒక కల్పము అని పేరు కూడా ఉంది. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయంట. పరమేష్ఠి నిద్రావస్థలో ఉన్నప్పుడు సోమకాసురుడు 4 వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో తీసుకొని వెళ్ళిపోయాడని. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ధ్యానించగా ఆయన మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకుడితో పోరాడి ఆ రాక్షసుడి కడుపు చీల్చి 4 వేదాలను దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను గ్రహించాడు. శిథిలమైన వేద భాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. ఇది మత్స్యావతారం. వేదాలను అపహరించడం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని, తమోగుణ అహంకార శక్తిని తనలో లయం చేయడమనే సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టి కార్య ప్రతిబంధ రూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందడమే వేదాలు మరలా గ్రహించడమని తత్వం ఇక్కడ తెలుసుకోవాలి. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి. వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఒకసారి అతడు కృతమాలా నదికి వెళ్ళి స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా దోసిట్లో చేప పిల్ల పడింది. రాజు దాన్ని నీటిలోనికి జార విడిచాడు. మళ్లీ నీటిని తీస్తున్నప్పుడు చేప చేతిలోనికి వచ్చి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేస్తాయి, రక్షించు అని కోరింది. రాజు దాన్ని ఒక పాత్రలోకి వేశాడు. మర్నాటికి ఆ చేప పాత్ర పట్టనంత పెద్దదైపోయింది. అప్పుడు చెరువులో విడిచాడు. మర్నాటికి చెరువు కూడా పట్టలేదు. అప్పుడు రాజు దాన్ని సముద్రంలో వదిలాడు. ఆ మత్స్యము శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడని, నాటికి 7 రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీ వంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునఃసృష్టికి అవసరమైన ఔషధులు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని సప్తర్షులు కూడా ఆ నావలోనికి రాగలరని చెప్పింది. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాటితో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడై సూర్యుడికి శ్రద్ధదేవుడిగా జన్మించి వైవస్వతన మన్వుగా ప్రసిద్ధికెక్కాడు. కాబట్టి మత్స్య జయంతి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించి విష్ణుమూర్తికి షోడశోపచారాలతో పూజలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన ఫలాలను లేదా పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ, భజనలు, పారాయణలు చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ రోజున విశిష్టమైన వైష్ణవ క్షేత్రాలను దర్శించడం వలన, అక్కడ శక్తి మేర దాన ధర్మాలు చేయడం వలన మోక్షం లభిస్తుందని చెప్పి చాలామంది చెప్తారు. మరి ఈరోజు మత్స్య జయంతి సందర్భంగా
మహావిష్ణువు యొక్క అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా ఉపయోగపడితే వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు రోజు చూడాలి అనుకుంటే వెంటనే ఐడియాస్ బజార్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోలను చూడొచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.